హలో హాయ్ అండి. మనం ఈరోజు టమాటా మెంతి కూర పచ్చడి చేసుకుందాము. దోశలకు కానీ చపాతీలకు కానీ రైస్లోకి వేడివేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ముద్దలకు కూడా బాగుంటుంది. కావాలంటే మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇది నాటి అయితే కానీ ఒక 4 తీసుకోండి, మీడియం సైజు. హైబ్రిడ్ అయితే కొన్ని ఎక్కువ కావాలండి, ఎందుకంటే పులుపు ఉండదు అనేసి. అందుకనేసి మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ముందుగా మనము టమాటాని ఇలా కట్ చేసుకోవాలి, చిన్న పీసెస్ లాగా. ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. మిరపకాయలు అండి, ఇవి మీకు కారం సరిపడా వేసుకోవచ్చు, కాకపోతే నేను తక్కువ వేసుకుంటున్నాను. ఇంకా మిరియాలు వేస్తాం కదా అందులోకి, అందుకనేసి నేను ఇప్పుడు మిరపకాయలు తక్కువ వేస్తున్నాను. 1 స్పూను మిరియాలు కూడా వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడండి స్టవ్ ఆన్ చేశాను నేను. ఇవన్నీ కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి బాగా వేయించుకోవాలి. ఇవి లేకపోతే పచ్చివాసన అంతా అలాగే ఉంటుందన్నమాట. చట్నీ బాగుండదు, జిడ్డు లాగా ఉంటుంది. అందుకనేసి బాగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మెంతి కూర వేసుకోవాలి. టమాటా మగ్గుతుంది. ఇప్పుడు మనము మెంతి కూర వేసుకున్నాం, ఎందుకంటే మెంతి కూర చేదు ఉంటుంది కొద్దిగా. అందుకని కొంచెం ముందుగానే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్లో బాగా వేడైతే అది కొంచెం చేదు తగ్గిపోతుంది, అందుకనేసి బాగా ఉడికించుకోవాలి. ఆకుకూర కూడా ఇప్పుడు కలుపుకున్నాము మొత్తం దీని సాల్ట్ వేసుకున్నాం రుచికి సరిపడినంత. ఒకవేళ తక్కువ ఉంటే అప్పుడు మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఒక కరివేపాకు, ఒక 4 రెబ్బలు, అలాగే కొత్తిమీర. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలండి. బాగా మెత్తగా అవ్వాలి, గుజ్జులాగా అయిపోతుంది ఇప్పుడు దీనిలోనే. అప్పుడు మనం ఇది బయట పెట్టుకుందాం. కొద్దిగా అల్లం ముక్క, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత హాఫ్ ఇలా చింతపండు వేస్తున్నాను. 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అంతేనండి. ఇంకా ఇది మగ్గాలి. ఇంకేమీ సాల్ట్ ఒకటి టేస్ట్ చేసుకొని వేసుకోవాలంటే, ఇంక అన్నీ వేసేసాను. ఇప్పుడు బాగా మగ్గాలి ఇది. చూడండి, ఇవి మగ్గిపోయాయి. మనం ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందాము. అలాగే రోల్ గిన్నె ఉంటే కానీ దాంట్లో నూరుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నా దగ్గర రోల్ లేదు, అందుకనేసి నేను మిక్సీ పట్టుకుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో అయితే గిన. ఇది చల్లారింది, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి, ఇందులోకి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయట్లేదు, ఇలానే చేస్తాను. ఇలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, రుచి టేస్ట్ సరిపడంత. మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్నాను. అలాగే కరివేపాకు, ఒక 2 చిల్లీ వేసుకున్నానండి. మనము పోపు ఇందులోకి వేసుకునేస్తాము. చూడండి, మెంతి కూర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.